ఫనీ. నాకు తిరమిసు తినాలనిపిస్తుంది. తిరమిసా గీత ఎక్కడ చెప్తారా? 11:30 అవుతుంది. నాకు తినాలనిపిస్తుంది. అయ్యో సగం నిద్ర నుంచి లేచి మరీ అడుగుతున్నా. ఒక నిమిషం ఆవు చూస్తా. 2 months అయింది అది తినాక. చదువుకుందా ఓపెన్ ఉందా? పోదానికి ఎందుకు నేను తినిపిస్తా. చూడు ఓపెన్ ఉందేమో. ఈడ కాకపోతే అటు పోయి ఏడన్నా తినిపిస్తాను. షూరా? రెడీగా లెట్స్ గో. హెల్మెట్లు ఎక్సైట్మెంట్లో హెల్మెట్స్ మర్చిపోయాం. అవసరమా నాకు? నిద్ర వస్తుంది, మంచిగా నిద్ర వచ్చు. లైట్ అఫెక్ట్. అరే అవసరమారా? నాకు చలి పెడుతుంది రా బాబు. బయటకు వస్తేనే చలి ఎందుకు తెలుస్తుంది రా నాయన. ఇగో నేను హెల్మెట్ పట్టుకొని ఉంటా. రోడ్డు మీద ఒక్క పురుగు లేదు. మేడం గారి కోరికలకు హద్దు వద్దు లేదు. నాకు అవసరమా మూసుకొని వండుకునేది? వండుకోక అయినా నీకు అవసరమా అడగంగానే చలో అనడం? మళ్ళీ చదువు అనకపోతే కూడా అట్లా కూడా బాగానే ఉంటుంది కదా. ఏందిరా పెళ్ళి చేసుకున్నా కనీసం తెరమేసి కూడా తినిపిస్తలే అని. నేను ఎప్పుడన్నా అట్లా అన్నానా? మరీ టూ మచ్. నేను అట్లా అనలే కాబట్టి నువ్వు అట్లా అనలే. మూసుకొని వండుకో. ఇప్పుడు ఓపెన్ ఉంటుందా? ట్రై చేయాలి కదా. ఓపెన్ లేకపోతే అమ్మో ఈ చలి అంతా వేస్టా? నీకు వేరే దగ్గర తీసుకోవచ్చు చలిలా. ఓపెన్ లేకపోతే హలో మిస్టర్, అన్ని క్లోజ్ ఉన్నాయి, ఎటు పోతున్నాం? అన్ని క్లోజ్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకోసం నేను తొందరగా క్లోజ్ చేసిరా. నీవి సూపర్ మార్కెట్లు చాలా ఉన్నాయి. మనకు డైరెక్షన్ ఎట్లా అవుతుంది అంటే ఇట్లా గిడికి వచ్చి గిడ బండి పెట్టాలని చెప్తుంది కానీ మనం బండి కానే పెట్టినాం. అచ్చా ఇది కూడా చాలు. నాకు ఇవన్నీ కాదు. తిరమిసు దొరుకుతుందా లేదా అది చెప్పు. దొరుకుతుందా లేదా అని రాత్రి 12 గంటలకు అడిగితే ట్రై చేస్తున్నాం. తిందాం, లేకపోతే లేదు. లేకపోతే సెంజులెన్స్ తీసుకోవాలి. అమ్మద్దు, నేనైతే రాను. అమ్మ చేతులు ఐస్ అవుతున్నాయి రా బాబు, నేను రాను. ఫుల్ ప్యాక్ వేసుకో, ఈ క్యాబ్ వేసుకో. ఎంత చల్లగా ఉంది. ఫ్యాన్ ఉంటుంది చూడన్నా.
అన్ని క్లోజ్ ఏడు అయ్యో కాదు అడిగింది నేను, ఎగ్జైట్ అవ్వాల్సింది నేను, నువ్వెందుకు అవుతున్నావు? బిల్లు కట్టాలి కదా. బిల్లు కట్టనీకే ఎగ్జైట్ అవుతున్నావా? అమ్మ జనాలు ఉన్నారా? వెచ్చ ఉంది ఈడ లోపల. అవి చేసి అక్కడ వేసి ఇచ్చినట్టు రెడీమేడ్ చేసి ఉంటుంది. నేను చెప్పిన ఆడున్నట్టు ఇడు ఉందా అని. ఇప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎట్లా చేస్తారు? చేత్తో. ఇక్కడ కూడా అట్లనే చేస్తారు. ఇక్కడ కాళ్ళతో చేస్తారు. ఇది కూడా అంతే. కాళ్ళతో. అసలు నీకు ఇక్కడ దమ్ బిర్యానీ ఎక్కడ దొరికింది? అంటారు. ఇప్పుడు తెరమేసి ఇటలీలో కాబట్టి వాళ్ళ సిగ్నేచర్ డిష్ వాళ్ళు చేస్తారు. ఎవ్రీ ప్లేస్లో అట్లా దొరకాలి కదా. ఏమి నచ్చాయి కూడా. కాఫీ ఒక కాఫీ నువ్వు తీసుకుంటావు కదా, నీ దాంట్లో నుంచి కొంచెం. అయితే నేను కూడా తాగా. ఎవరు లేరా? మనం ఆర్డర్ చేస్తున్నాం. No. Choose. Carrot cake. Wow. వెనుక బ్యాక్గ్రౌండ్ కథ నాకుందిరా. నట్లు బోల్ట్లు. నాట్ బ్యాడ్. బాగుంది కానీ మనం ఇటలీలో తిన్నట్టు ఆ ఫ్రెష్నెస్ లేదు. అంతేదో ఫ్లేవర్ ఉంది. నా స్టమక్ సాటిస్ఫాక్షన్ బాగానే ఉంది. ఆ ఫ్రెష్నెస్ లేదు అంతే. చెప్పిద్దాం. కానీ బాగుందిరా, నిజంగా బాగుంది. నిజంగా బాగుందిరా మరి. సో ఏమంటారా, అసత్మాత్తుగా ఎందుకు వచ్చింది ఈ ఫీలింగ్? అసత్మాత్తుగా అకస్మాత్తుగా ఎందుకు వచ్చిందిరా? పండుకొని లేచినా కదా, లేవగానే ఫోన్ తీసిన. ఫోన్ తీయగానే అదే ఒకటి రీల్ చూసిన. అబ్బా ఇంకా తినాలి అన్న క్రేవింగ్ వచ్చి వెంటనే కరిగిన. నువ్వు చలిలా అవసరమా రేపు వెళ్దామంటావు అనుకున్నా. సరే పోదాం అనగానే బటర్ఫ్లైస్ వచ్చినాయి. ఇక్కడ లైటింగ్ ఏమన్నా వస్తుందా వీడియో? వచ్చాము లోపల, బయట ఎంత చల్లగా ఉంది. బోల్ట్ 4 పూటలు తిన్నావు ఇవాళ. ఏనా పొద్దున తినవేను? దీంతో 4. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం మళ్ళీ రాత్రికి.
దీంతో 5. నేను 2 పూటలు తినేయాల. పొద్దున్న నువ్వు ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు? పోదామా? నువ్వు అది అయిందా నాకు కొంచెం కొంచెం చీ కూడా లాస్ట్కి ఇస్తాట దేవుడికి, దయ్యాలకి ఇస్తారు లాస్ట్కి. సరే దయ్యం అయితే దయ్యం అది నా పేరు చెప్పుకొని దయ్యం దయ్యం మనం ఈ దయ్యం వేస్ట్ చూడండి. ముందు పోతున్నాను అలాగా డోర్ తీసి పెడదామని వచ్చిన అదా. దారా ఓ బాగా ఇక్కడ పని చేస్తాను అనుకుంటారా ఇంత. హెల్మెట్లు మన బండికి పెట్టచ్చినాగా. అక్కడ టిష్యూ ఉండే తీసుకోవద్దా, అంతా జాకెట్ కంటియాడు ఇంకా కూర్చొని ఎక్కిన తర్వాత అదే కదా చేసేది కదా. అటు సరే హెల్మెట్ వేసుకో, అయితే వేసుకో మనం పోదాము. అబ్బా బాగా సల్వెట్ మెల్లగా నడిపి ప్లీజ్. సరేనా ఉంటావు మరి పొద్దున చూసుకో ఎంత పోతున్నా చలి పెట్టది 5 times అన్నా. 5 times అన్నా పైన పెడుతుంది. ఇగో చూడు ఇట్లా వన్కి వస్తుంది. ఉఫ్ఫను ఏం వస్తలేవు. సిగరెట్ తాగుతున్నా పొగలు వస్తుంది. అమ్మా చెంప. తీరిందా సరదా కాపుతున్నా మొక్కు. చలి పెడుతుంది మామూలు ఒకసారి అబ్బాద్దు చాలు. ఈరోజు మంచిగా నిద్ర అవుతా నా మెమరీ కోసం. మంచిగా ఇంత చల్లగా నైట్ టైం బయటికి వెళ్ళి అప్పుడప్పుడు చేయాలి ఇట్లాంటి. పిచ్చి కోరికలు పుట్టడం తప్పులేదులే. అబ్బా పిచ్చి కోరిక కాదు, జస్ట్ ఏ క్రేవింగ్. అదే మరి చాలా బంద్ అన్న.